హాయ్, ఈరోజు మనం మిల్లెట్ దోశ అండి. అన్ని రకాల మిల్లెట్స్ వేసుకొని మనం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను లిటిల్ మిల్లెట్, రాగులు, ఫాక్స్ టెయిల్, జోవార్, ఉరద్ దాల్, ఇంకా బ్రౌన్ రైస్, ఇంకా పోహా ఒక గుప్పెడు, మెంతులు 1 టీ స్పూన్, ఇవన్నీ ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక పాత్రలో వేసి నానబెట్టుకుందాం. అన్నీ ఒక పాత్రలో వేసి 8 అవర్స్ నానబెట్టుకొని అప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం పోహా కడిగి వేసుకుందాం. మెంతులు కూడా చూసారా, పిండి ఎలాగో పొంగిందో, బాగా ఫర్మెంట్ అయింది. ఇది ఇప్పుడు ఉప్పు వేసి కలిపి పెట్టుకుందాం. దీన్నే ఉప్పు వేసుకొని కలుపుకుందాం. దోశకి చట్నీ కాంబినేషన్ అండి. ఇక్కడ నేను జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఇంకా మినపప్పు తీసుకున్నాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని ఫ్రై చేసి మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటా మగ్గిపోయింది. చల్లార్చుకొని మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పేస్ట్. ఇప్పుడు పెనం కాలిపోయింది. మనం దోశ వేసుకుందాం. చేసుకున్న పేస్ట్లో మనం తాలింపు వేసుకుంటే మన పచ్చడి రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.